నీ అక్క గిన్ని అంగీలు ఉన్నట్టే గాని ఒక్క అంగి చక్కదనం లేదు. కుట్టి 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 నా రెక్కలు ఊతాయి. కుట్టేటప్పుడు చూస్తాను నా పెళ్ళం గాని అయ్యో మొగుడా నీకెందుకు ఇబ్బంది అంగిటి నేను కుడతాని ఒక్క మాట అంటలేదు. కొంచెమన్నా పాపం అనిపించే దానికి ఏం చేయాలి? ఈ అంగి పాడు కానీ ఏమైనా సంకనగిరి పాడైతే ఏంది కుట్టించుకురావాలన్నా? ఎన్నిసార్లు కుట్టించుకురావాలి? తొడిగినంగినే 90 సార్లు అడుగుతున్నావు. ఇక జిగరా ఇది? నీ అవ్వగారు ఇగో గిసొంటి అంగిలు పెట్టిరు నా అవ్వగారు అంటే ఆగో గంట చక్కదనం పెట్టిరు నీ అవ్వగారు. అవ్వో చూసినవా? మా అవ్వగారు పెట్టినందుకే అంగి చిరిగిందట. మరి లేకుంటేనే ఇగో గీ లుంగి చూడు నీ అవ్వ మా తాతల కాలం నుంచి వస్తాను చిన్న తూటు కూడా వాళ్ళు ఎరికరా. అదే నీ అవ్వగారు పెట్టిన అంగి చూడు అనక దబ్బలల్లా ఆశ కూడా లేకుంటే ఆఖరికి మసంత పే కూడా అక్కరాదే నీ అవ్వగారు పెట్టిన అంగి చిన్నగదా ఆంధ్రప్రదేశ్లొట్టలే గింతగానం ఊరుతక్క అనక చెప్పలేదు. కాకపోతే ఇంకేడేనుగుతుంది? నాకు తెలిసే నీ అవ్వగారు అనువంత మాట నువ్వు ఆగవని నాకు ఎరకలేదా? ఇంకొకసారి అమ్మగారు అన్నవనుకో మీ తాత లుంగి చిన్నగా కొడతా. ఏమనుకున్నావు? మా తాత లుంగి ఇనిగనంటే నీ తాత ముత్తాత దిగచ్చిన చిన్న తూటు కూడా పడదే నా లుంగికి అయితే గాని బుక్కనంత అన్న వేసుకురాబో ఆగలైతుంది నన్ను అన్న వేసుకురాబోయే. పసదా ఉన్నా ఆపన్నావా? కన్నేమన్నా కన్న దావకెళ్ళ పెట్టి వచ్చినవారా? చూసి కూడా ఉన్నవా పన్నవా అంటాను బద్మాసుడా. బావు కాబట్టి బదివాసి మాటలు వస్తే అన్నవో తమ్ముడు అయితే అంటున్నాయే. ఏదులు కొట్టడానికి మాటలు తక్కువనా గాని ఏంద్రయ్యో గిటు మొక్కలు వచ్చినావు. ఏగా బొమ్మమ్మ మిమ్మల్ని గడ్డి నూక రమ్మన్నాడే. అవ్వో గాయనకు గడ్డి నూక పోతే ముళ్ళే కట్టుకున్నట్టేగా. కట్టుకుంటావే ముల్లే కట్టుకుంటావు. నువ్వు మొయ్యలేనంత ముల్లే కట్టుకుంటావు. ఏంది తమ్మి నువ్వు అనేది? ఏందా గా బొమ్మమ్మ ఏం చెప్తాడో మీకు ఎరికేనా? చెప్పండి తెలుతుందా చిల్లరా చెప్తాయినూర్రి అందరి లెక్క ఆయనే కైకిలిత్తలేడు. కైకి లేకపోతే అట్టిగా రమ్మంటావా? అట్టిగా కాదు, మీరెంత గడ్డి నూకితే గన్ని పైసలు. అర్థం కాలే ఇప్పి చెప్పరాదా? మీరు పొద్దున్న దాకా నూకిన గడ్డంతా పొద్దుక వరకు కాంట మీద వేసి జోక్తాడు. కిలకు 500. మీరెంత గడ్డను నూకుర్రి మీ ఇష్టమిగా. ఏంది కిలకు 500? నీ అక్క పొద్దుక వరకు 2-3 క్వింటాలు నూకచ్చు. అవునే పొట్టి కిలకు 500 అంటే ఎన్ని కిలోలు అయితే క్వింటాలు అవుతుంది? 100 కిలోలు అయితే 1 క్వింటలు. 100 × 500 100 × 500 అంటే 50,000. ఇది క్వింటలకు 50,000? నీ అక్క పొత్తిక వరకు 4-5 క్వింటాలు నొస్తా నువ్వు. అరే రమేష్ ఇంకెలా చెప్పిరా? ఇక బుచ్చే బాపుల్లోకి చెప్పినా గాని వాళ్ళు మొత్తం వాళ్ళకి గుత్తకేమన్నారు, కైకిలోలను పెట్టుకుంటామని అన్నారు. మరి మనం ఒకటి గాలకెళ్ళి ఇస్తావు నువ్వు అంటే వాళ్ళు 1 క్వింటల్ పైసలు ముందుగానే ఇస్తామన్నారు. ఏంది క్వింటల్ పైసలు ముందుగానే ఇస్తారా? నువ్వు అట్లాగు సుప్రియా గబీరులా 70,000 ఎప్పటికరాపా. ఇప్పుడు గవ్వెందుకు బర్రె కొందామంటే కదా. ఈ బర్రె సట కూడా ఇంకొక 2 క్వింటాలు ఎక్కువ 2 పనులు కొనుక్కోవచ్చే పట్టుకురాపో. అంతే అంటావా? అంతేగాని మళ్ళా వాడింటే ఆ బుచ్చిగా దగ్గర పోతాడే ప్రాజెక్ట్ పోతుంది మొత్తం. ఏం లేదురా అయితే ఇంకేమన్నా ఎక్కువ లేదు ఆడుకోమంట. నేను అంతమందం మాట్లాడుతుంది. బుద్ధికి వరకు తంజప్ మందం అడుగుతుంది. ఇగో వాడు క్వింటల్ పైసలే ఇస్తాడు, నేను క్వింటల్లరా 75,000 ఇస్తానా? నాకేయాలను. నీకెందుకే బావా ఆ ప్రాజెక్టు నీకే. నువ్వు పోయి కైకిలోలను మాట్లాడుకోపో. పొద్దుకి వరకు ఆ బొమ్మమ్మ కాంటోను ట్రాక్టర్ వేసుకుని వస్తాడు. ఇంకేంది అంతే అంటావరా? మరి నువ్వు రావా? నాకు మండల ఆఫీసులా పని ఉన్నదే. మీరు జోకి ట్రాక్టర్లు వేసే వరకు రానా పో. సరే ఇంకేంది పోతానా? పైలం మరి గడ్డి నూకంగా పావులకి ఇట్లా నమ్మరాదు. చూసుకుంటే నూకుతాం పోరా. చూసిన వానే ఎంత అయినా మనోడు మనకైతాడు. మనోడు కాబట్టి మనకిచ్చుడు, లేకపోతే ఆ బుచ్చిగానికి ఇయ్యపో. ఇయో
మరి నేను వచ్చేసరికి చదువు ఇట్లా రెడీ చేసి పెట్టు. నేను ఎవరన్నా వెలిసికత్తా. సరే అంగేది అవి కూడా బయట తెచ్చిన పో. నేను తీసుకుని పోయేస్తా. నువ్వు వచ్చేసరికి పెట్టు, లేట్ కానీ ఏం వీక్తున్నవే బోరు. నువ్వు వీక్తుంటే పానం అంతా పికిలిచ్చినట్టయితాంది. అయితది ఎందుకు కాదు. నెత్తు పట్టుకుని గోడ గుద్దింది అనుకో పలిగినట్టు కూడా అవుతుంది. మొగడంటే ముద్దులాట ఉండాలి గాని గుద్దులాట ఉంటా అదే. గా గుద్దులాట లేకుంటే నువ్వే వింటావు గాని ఏందే సాతనైతలే. నీ ఏడుకు తొక్కుడు పిల్ల దొక్కితే 10 ఒక్కలు కావాలి. అగో ఏందే బావా ఒక్కకి కంటున్నావు, తొక్కు గిట్ల పెడుతున్నావు. అదే ఏ తొక్కు లేదు ఏం లేదు బామ్మది. పొద్దుల గిట్ట వచ్చినవేంద్రా? ఏం లేదే బావా, గడ్డి నువ్వు కత్తులు వచ్చిన. నీ అక్క గమ్మతున్నెవరా నువ్వు? ఎద్దున్నోనికి వ్యవసాయం లేదు, వ్యవసాయం ఎత్తు లేదు. అయినా నీకు పొలమే లేదు కదా, ఎక్కడ నువ్వు కొండవరా గడ్డి? పొలంలో ఎంత పిలవడానికి వచ్చిండా? నీకు అన్ని రామపిత్తులు కావాలేంది? అయ్యో చెల్లె బావను ఏమనకు, నాకు పొలం లేదు గాని గడ్డి నూకే ప్రాజెక్టు పట్టినా. ఏంది గడ్డి నూక ప్రాజెక్టా? అది ఎట్లుంటది? అవునే బావా, ప్రాజెక్టే పట్టినా. ఏం లేదే, పొద్దుగ వరకు మీరు ఎంత గడ్డి నూకుతా కిలకు 100 రూపాయల చొప్పున కట్టితా మీకు. ఏందన్న కిలోల కొద్ది నువ్వు ఉప్పుతారా గడ్డిని? కైకిలు ఇయ్యాలి గాని. అట్లయితే మరి పొద్దుగ వరకు శరీరం మంది కట్టితా. ఇక మీ ఇష్టం, నాకు తెలియదు. మనిషివేనా 100 ఎక్కడ పొద్దుకరు 500 ఎక్కనే. బామ్మారి అత్తం తీరా. అయినా గాని ఎంత పట్టినవరా ప్రాజెక్టు? నీ అక్క ఈయన చెప్తే ఈయన కూడా తీమి పెడతాడు. గడ్డి నూకులు ప్రాజెక్టులను పోతాయి. అబ్బో చెప్ప ఎంత ఎక్కడదే బావా, మీకు మనిషికి 100 కట్టియంగా 100 రూపాయలు మిగులుతుంది. అట్టిగా ఇంటికాడు ఉండి ఏం చేయాలి, పొద్దుకి 90 మందం అవుతుందని ప్రాజెక్టు పట్టుకున్నా గంతే. ఏం మిగులుతాయి అయితే తీరా బామ్మారిది. నీకు కూడా మిగిలాలి కదా, ఎక్కడ వంగ అత్తం పో. సరే బా చెల్లె రాని మరి. నువ్వు కూడా సద్దులు కట్టుకో, పోదాం. అరే మా అవ్వగారింటికి పోవద్దా? ఎన్ని ఇంకా మరి పోదాం పో. అవ్వగారింటికి ఊరికి అవ్వగారింటి అంటావు. అరే ఊళ్ళో ఎవ్వరు కనిపించలేడు కదా, ఎటు వేరు వీళ్ళంతా ఒక్కడన్నా కనిపించలేడు. అగో ఈ రత్నాకర్ మామ ఎటో పోతాడు. ఓ రత్నాకర్ మామ ఏంద్రా? అరే ఆగే రాదే పిలుతాడు, పోతాను. ఒకటే సూపు అటు చూసులేదు, అదే ఒకటే పోతాను. ఇక్కడ మానవ నాదిరా రత్నాకర్ అంటావు. అయ్యో నిన్ను విడవాలంటే మానం కూడా ఉన్నానా? మరి ఏంద్రా, నాకు పేరు నచ్చక నేను అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళా హెచ్చరికకు రత్నాకర్ పిలవడుతుంది. అయ్యో ఇయ్యాల రేపైతే కొడుకు లగ్గం చేస్తావు, మొలి లెక్క అభిలాషలు పెట్టుకుంటావు పేరు. ముళ్ళు కిల్లో కానీ ఏందో చెప్పు. నువ్వు తోలు దొరకబట్టావు. ఇలా నూకుడానికి తావే నూకుటానికా? ఏం నూకుర్రా? నీ గడ్డి అన్ని తిరమని అర్థం చేసుకుంటావు. అవు నేనే తిరమాల చేసుకుంటా, నువ్వు ఒక్కనే మంచిగా మాట్లాడతావు. ఇవాళ రేపు మాట్లాడడానికే ఉన్నది ఊళ్ళే. అయితే గాని ఎవరెవరు వస్తారో చెప్పు. నూకా గడ్డి ఏ ఇంకెవరు ఆ పొట్టిసిన బావా చెల్లె, నువ్వు నేను మీ బిడ్డ. ఇగో అందరినీ కైకిలు కాదు, ఎన్ని కిలోలు నూకితే అన్ని పైసలు. పైసలు పోదాంపా. కిలోలు లెక్కనా? ఇది ఎక్కడేసేవరు? ఇటెవరు నూకుతున్నా అర్రగడ్డి? నీ రమ్మన్నప్పుడు రాక అన్ని పసిసి పడడానికే రా. సరే అత్తపో. సరే మరి మర్చిపోకు. సరే ఈ అవ్వా అందుకనే ఊళ్ళో అందరంటారే ఏతుల రత్నాకరని. గిట్ల అయితేనే ఆ దుడ్డల మలిగాడు, ప్రసాద్ గాడు, బక్కసింగ్ గాడు గిట్ల అయిపోయారు. ఈ అవ్వ ఏతులు ఎక్కువ పని తక్కువ. రా మరి మర్చిపోకు. ఏమైందా కానీ? అరే బామ్మారిది, ఇది బ్రహ్మం పొలం కాదురా? అన్ని తెచ్చి కూడా ఎందుకు అడుగుతావు? అన్ని శుద్ధులే కావాలి. శుద్ధులు కాదే, నీకు గుద్దు లేక బాగా రోజులు అవుతాను. నువ్వు ఇంటి వాడిని సంగతి చెప్తా. ఏ గడ్డి నూకడానికి వచ్చినా ముచ్చడానికైనా గిడి ఖచ్చితంగా ముద్దులు శుద్ధులు మీద ఎక్కుతారు. ఆల్మూల అంటే ఇంకా ఉంటాయి, నీకేమవుతుందా?
రత్నాకరాన్ని రొట్టె కాసిన కలుతా బిడ్డ. అందుకే చెప్పిన ఈ నార్సొక్కలం విలువకు అని అద్దరంగా పిలిచిన మంచిగా ఉందా? ఏ రత్నాకరమా, నీకన్నా సిగ్గుమానం ఉన్నదా? దున్నపోతు లెక్క పెరిగినావు. ఎప్పుడైనా గిదలు నీతో అత్తే నీ డొల్లి పాడుగాను చక్కగా పని చేయరాదే. ఏమన్నా మెదడు నా ముఖాలలో ఉన్నదా? నీ మాటలు ఎక్కువ పని తక్కువ. నీ పాడు కానీ ఇంకొకసారి అంటే నా చెప్తా నేనే కొట్టుకుంటాను. నీ కానీ కానీ మళ్ళీ లేకుంటే ఏంద్రా ఈ పని కలిసి దగ్గరికి మొగడు పిల్లలు పెట్టుకుంటారా? ఇంకా వీళ్ళందరికీ కైకిలి వచ్చిరాట కైకిలి. ఇంటున్నావరా బామ్మారి ఈ బట్టగుండని బల్బ్ మాటలు కట్టె మర్రేసిన అనుకో ఒర్రే అందుకొని ఉరకాలే. అయ్యో మా సరిగా తీరాదే మొగానే నువ్వు రాదు నువ్వు గైతి మా తూర్పుతోరలో పోనా గాని. నువ్వు గిట్లని ఒరుకుంటున్నావు అనుకో నీకంటే ఎక్కువ నూపుతాడు గడ్డి. కానీ చెప్పగానే ఏ నూక్తులు తీరాలే. ఎవరు ఎక్కువ పని తక్కువ. ఏ రత్నాకరమా, ఎంతసేపు నూపుతావు నువ్వుకే? అయ్యో ఇంత ఊళ్ళేతులు కొట్టే ఆ దుడ్డల మళ్ళీ గాని ఆ ప్రసాద్ గాని ఆ పక్క సిని గాని జీవితాలు నాశనం చేస్తావు. నీకు పుట్టగతి ఉండేమో. కానీ 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 ఏ మాట్లాడేదారే నువ్వు నువ్వు ఓహో గదే ఎత్తులు ఉంటే ఇంకా చేసేది ఉన్నదా? మాటలే కానీ ఫలితం లేదో మా రత్నాకరమా. కానీ కానీ తీసేనా కొట్టుమంటే ఊళ్ళే పాతకాలు కొడతాడా రత్నాకరమా? కొడతాడా? ఎందుకడా వాళ్ళు కూడా చెప్పినారు రియాస శాస్త్రం ఇట్లనే. అవు రత్నాకరమా, పురాన్ని పని పంపిస్తారా? ప్రైవేట్ గవర్నమెంటే? గవర్నమెంట్ బడిగా పంపిన కానీ కొడితే కచ్చింది కాదురా. నీ కథ రాసే అరే నువ్వు ఏది చేసినా కథ రాకుంటే అది అటాకే రాదు నా ఇటాకే రాదు. అందుకనే నేను ఊళ్ళే ఒక్కడి దగ్గరే బామ్మారి ఈ మాటలకే పనుకున్నావా పూరానికి రావాడితే అవును కానీ బా ఈ బక్కోలు ఎటు బాగానే మరి పొద్దుకంగా వస్తాను పొద్దుకాది. అరే మీరు ఎటు బాగా సరే సరే ఓ ఏమనంటే నోరు లేస్తుంది నాయనకే పని రాపో. అరే ఏం చేయాలి ఆయన కోసం పడుతుంది. ఈ పక్కన అంటవా ఆయన అంటవా? ఏం సుఖం వచ్చింది సీనన్న. ముగ్గురు బట్టి నువ్వేనే రత్నాకరమా, నీకేమైనా ఉన్నదా? ఊగులు అనుకుంటే ఉల్లి రాయేస్తావు. నీకేమన్నారా? ఉన్నదే అన్నా మా డాగు నీ నా టెన్షన్ నేనుంటే నువ్వు అటి. అరే ఈ బొమ్మ ఏడులో ఏ కథలు అటే వేడి ఇంకా రా దేవుడా. చీకటి కాబట్టి ఇంకా అవునే బొమ్మ నాకు చూడు ఊరి కత్తాడు అత్తాడా ఓ బొమ్మ ఏంద్రా ఏమో అందరినీ నా పొలంలో కూర్చుని పెట్టినావు. ఈ బాగా చల్లగా అన్ని బామ్మతో పరిగాస పడతారు. అయితే కానీ బా ఈ ట్రాక్టర్లు కాంటేదే. ట్రాక్టర్ ఎక్కడిది కాంట ఎక్కడిది? అయినాకి గడ్డి దగ్గరికి అవడరా నూకింది. మేమే నూకినావు. కిలోకు 100 ఇస్తా అన్నాడు. ఏం తక్కువ నా పిల్లని కలిసి కింటలు నూకినావు. నేను కూడా నా మందం కింటలు నూకినా. ఈ నూకుడేంది కింటలేంది? ఓర్ని నేను గడ్డి కట్టలు కట్టిద్దాం అనుకుంటే గడ్డి అంతా నూకిరు. ఏంది గడ్డి కట్టలు కట్టిద్దాం అనుకున్నావా? మరి ఆ బక్కన వేసుకొని గడ్డంతా నూకితే కిలో లెక్క కట్టిస్తానమాట. మరి నాకు ఉన్నదే ఒక మడి కాదురా, మీరు అందరు కలిసి నూకినా కింటలు కాదు. మీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావారా నువ్వు? ఏం చేయాలరా దేవుడా? గడ్డి నూకితే కిలోలలో కట్టిస్తారంటే కై కిలోలో పెట్టుకున్న ఆశతోని ఆ బక్కన వేసుకానికి మీదికెళ్ళి 75,000 ఇచ్చిన బా. నువ్వైతే పరిగెత్తం అయితే ఆడతావుగా. నేనెందుకు పరాశ పడతారా? నువ్వు పిసోను ఉన్నావు గాని ఎవరన్నా గడ్డి దగ్గరకు నూపితే కిలోల కొద్ది ఇస్తారా పైసలు? కైకిలు ఇస్తారు గాని. ఇగో గడ్డి అంతా ఆగవాగం చేసినందుకు రేపు పొద్దుగాల 50,000 ఇవ్వాలి, లేకపోతే పంచాయతీ పెట్టిస్తా. ఏమనుకుంటున్నావు?
50,000 ఆ బక్క రమేష్ కానీ పొద్దుగాల 75,000 ఇచ్చిన అంటే అవి 75 ఇవి 50 1,25,000. సరే గాని మీ ఇద్దరం కలిసి కింటల్ నూకినాం 10,000 రూపాయలు 100 రూపాయలు కట్టినా. నేను కూడా కింటల్ నూకినా నాయి 10,000. నా దగ్గర కొత్త లేదు, మీరేం చేసుకుంటారో చేసుకోరు. నేను ఇక అరే ఊరికోటోళ్ళు రమ్మంటూ గడ్డంతో నూకితో ఇప్పుడు పైసలు లేవంటావరా? అరే అభిలాషు పొందనరా. అభిలాష్ కోట్ల మాట మాట్లాడే వీణ్యా అవ్వతోర్రా బక్క రమేష్గా 1,25,000 రూపాయలకు మోసినవురా. రే బక్కోరా నిన్ను. ఏమన్నావు? ఇంటున్న పైసలు బర్రె కొందామంటే ఆ గడ్డి నూపితే 2 కింటలు ఇంకా 2 బర్రెలు ఎక్కువ కొనొచ్చే అన్నావు. ఇప్పుడు చూడు, ఉన్నది వాయే ఉంచుకున్నది వాయే, నువ్వు అన్ని గివే.